తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమా హాళ్ల నిర్వహణ, టికెట్ ధరలు వంటి అనేక సమస్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని సినిమా హాళ్లలో సోదాలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు పవన్ ఆదేశాలు జారీ చేశారు. సినిమా థియేటర్ల నిర్వహణ సక్రమంగా ఉండాలని, థియేటర్లలో ఆహార నాణ్యత, ధరల నియంత్రణ, టికెట్ ధరలు, తినుబండారాల విక్రయం, థియేటర్ ఫిట్నెస్, ఫైర్, ఫుడ్ సేఫ్టీ, శానిటేషన్ తదితర అంశాలపై అధికారులు తనిఖీలు చేసిన నివేదికలను ప్రభుత్వానికి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ తీసుకున్న నిర్ణయంపై సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు వచ్చి మా దగ్గర ఉండదు, వాళ్ళు తీసుకెళ్తారు. ఆడైతే అన్నింటి మీద కవర్ చేస్తారు. ఇంకా 28 కదా, ఇంకా వాడుతున్నారు. ఎంత దాని లైఫ్ ప్యాకింగ్ లో ఓపెన్ చేయకుండా ఉంటే 3 months వన్స్ ఓపెన్ చేసిన తర్వాత 1 day అయిపోయింది కదా, ఈరోజు 3rd day ఆయన ఎంత పెట్టారు. మరి ఇప్పుడు ఇది కరెక్టా? 28 ఎలా తెలియదు? ఇది రాసింది దీని టైం ఎంత? మరి ఎందుకు పట్టారు? 1 day కదా, ఓపెన్ చేసిన 1 dayనే కదా. అది రిమూవ్ చేసుకోవాలి. బాబు గారు సైడ్కి వచ్చి కోక్ బాటిల్ ఒకసారి ఇవ్వరా? కోక్స్ ఉన్నాయి కదా మేడం, యాక్చువల్లీ ఏంటి మేడం, సాస్ యూజ్ చేస్తారు కదా, అది ఎక్స్పైర్ అయిపోయింది. చిల్లీ సాస్ ఆ సాస్ ఏంటి? ఆ సాస్ అది కూడా అది ఇటు ఇది కాదు, నాకు రెడ్ బుల్ కోక్ పెట్టారు కదా ప్యాక్డ్, అదొకసారి. అదే సాస్ మేడం, ఇది బార్బిక్యూ సాస్ అంటున్నారు. ఇది యాక్చువల్లీ వన్ డే మాత్రమే ఉండాలి, టైం అయిపోయింది, బై మిస్టేక్ పెట్టామని చెప్తున్నారు. ప్రైస్ ఎంత అండి మీకు దీంట్లో? ₹40. By 28 August 2026. నేను ప్రైస్ లిస్ట్ బిల్ ఏం బిల్ ఇస్తారా? 95 రూపీస్ ఉంది ఎంఆర్పి. డిసెంబర్ 2024 మ్యానుఫ్యాక్చర్, ఆగస్ట్ 2025 వరకు ఎక్స్పైరీ డేట్ ఉంది. ఫోటో ఇస్తారా? అవి రెండు ఈరోజు మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్, అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు
సినిమా థియేటర్స్ అన్నింటినీ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. అందులో భాగంగానే మచిలీపట్నం జిల్లాలో అర్బన్లో ఉన్న పీవీఆర్ ఐనాక్స్ మాల్కి కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ జనరల్ విజిట్తో పాటు ఎటువంటి ఫీజులు కలెక్ట్ చేస్తున్నారు, అలాగే ఇచ్చిన కమోడిటీస్ మీద ఏమైనా ఎక్సెస్ రేట్లు అంటే ఎంఆర్పి ఉన్న రేట్స్ కంటే ఎక్కువ ఎక్సెస్ రేట్స్ ఏమైనా వేస్తున్నారా, ఎలాంటి క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తున్నారు, అలాగే వచ్చిన ప్రేక్షకులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కానీ సీటింగ్ సౌకర్యం కానీ అలాగే బేసిక్ మినిమం ఫెసిలిటీస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు అన్నది వెరిఫై చేశాము. వీటితో పాటు R&B 5 అలాగే ఫిలిం ఛాంబర్ నుంచి నెక్స్ట్ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, వాటి లైసెన్స్లు ఏ టైం వరకు ఉన్నాయనేది కూడా వెరిఫై చేశాము. ఇప్పటి వరకు చూసిన వాటిలో మ్యాక్సిమం అన్ని లైసెన్స్లు కూడా 2 years నుంచి 5 years వరకు టైం ఉంది. ఇప్పుడు చెక్ చేసిన వాటర్ బాటిల్స్ కానీ ఇతర కమోడిటీస్ అంటే చిన్న పెట్ బాటిల్స్, థమ్స్అప్ బాటిల్స్ ఇలాంటి వాటివి కూడా ఇప్పటి వరకు గమనించిన దాని ప్రకారం ఎటువంటి ఎక్స్పైరీ డేట్ లేకుండా అమ్ముతున్నారు. కానీ సాసేజెస్ ఏదైతే మేము చెక్ చేసామో వీటిలో 26కి ఒకటి మాత్రమే కంప్లీట్ అయిపోయింది, అది బై మిస్టేక్ రీప్లేస్ చేశాము అని చెప్పారు. సో ఈ సినిమా థియేటర్ యాజమాన్యానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డే టు డే చూసుకుని ఎటువంటి ఎక్స్పైరీ డేట్ లేకుండా వాళ్ళు యూజ్ చేస్తున్న మెటీరియల్స్లో కానీ అమ్ముతున్న ప్రతి కమాడిటీలో కానీ ఎక్స్పైరీ డేట్ అవ్వకముందే చూసుకోవాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా లైసెన్స్లన్నీ కూడా చెక్ చేశాము, వాటికి సరిపడా రిపోర్ట్స్ని త్వరలోనే పంపిస్తాం. దీనిపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతోని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సినిమా థియేటర్లోని రెవెన్యూ అధికారులు అట్లాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. తొలుతగా కాకినాడ ఏదైతుందో కాకినాడ జిల్లా పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలోని తొలిగా రెవెన్యూ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో కూడా ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా సగటు ప్రేక్షకుడు థియేటర్లకు రావాలంటే ప్రధానంగా ఫుడ్ ఏదైతే ఉందో సినిమా థియేటర్లో అమ్మే తినుబండారాలు పెద్ద ఎత్తున రేట్లు పెంచి అమ్ముతున్నారు, దాని ద్వారానే ప్రేక్షకులు రాలేబోతున్నారు. దానిపై కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్తించారు. ఈ నేపథ్యంలోని సినిమా థియేటర్లకు సంబంధించిన నిర్వహణ, దాంతోపాటు సినిమా థియేటర్లోని పాప్కార్న్ కావచ్చు, వాటర్ బాటిల్ కావచ్చు, ఇతర తిరుబండాలకు సంబంధించిన రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎంత మొత్తంలో అమ్ముతున్నారు, దానిపై కూడా తనిఖీలు చేయాలంటూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతోని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తనిఖీలు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాం. విజయవాడలో కూడా ఇప్పటికే అన్ని థియేటర్లో కూడా రెవెన్యూ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు కావచ్చు, దాంతోపాటు మల్టీప్లెక్స్ థియేటర్లు, ఈ 2 థియేటర్లో కూడా తనిఖీలు కొనసాగిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ప్రధానంగా చూసినట్టయితే థియేటర్లకు ప్రేక్షకులకు రావాలంటే రేట్లతో అదే టికెట్ల రేట్లతో పాటు తిడుబండారాలకు సంబంధించిన రేట్లు కూడా అధికంగా ఉన్నాయి. టికెట్ల రేట్ల కంటే ఎక్కువగా తినుబండారాల రేట్లు ఎక్కువగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా మల్టీప్లెక్స్లోనే అధిక మొత్తంలోని రేట్లు అమ్ముతున్నారు. వీటిని పూర్తిగా నియంత్రించాలి, దాంతోపాటు నాణ్యతా పరిమాణాలు ఎంతవరకు ఉండాలి, దానిపై కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేయాలి అనే దానిపై కూడా ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో సినిమాటోగ్రఫీగా మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ పూర్తి పర్యవేక్షణలోని రెవెన్యూ అధికారులు అట్లాగే ప్రధానంగా ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇందుకు సంబంధించిన తనిఖీలు మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇంకా దాంతోపాటు థియేటర్లకు సంబంధించి చూసినట్టయితే తిరుబండారాలే కాదు, ఇందుకు సంబంధించిన వసతులు, ప్రధానంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు సంబంధించిన వాష్రూమ్స్ కావచ్చు, వాష్రూమ్స్ ఏ విధంగా పూర్తి స్థాయిలో వాష్ చేస్తున్నారు, ఏ విధంగా అవి అందుబాటులో ఉన్నాయి, దాంతోపాటు లోపల సీటింగ్ కెపాసిటీ ఎంతవరకు ఉంది, ఎంతవరకు టికెట్ల రేట్లను అమ్ముతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇంకా దాంతోపాటు ప్రధానంగా క్యాంటీన్లకు సంబంధించిన నిర్వహణ, క్యాంటీన్లోని నాణ్యతా పరిమాణాలు, దాంతోపాటు దాంతోపాటు ఫుడ్ సేఫ్టీ పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, దానిపై కూడా పూర్తి స్థాయిలోని రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లో కూడా రెవెన్యూ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. తహసీల్దార్, స్థానికంగా ఉన్న తహసీల్దార్ ఆధ్వర్యంలో కూడా వీఆర్ఓ కావచ్చు, ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు, అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులందరూ కూడా ఒక టీమ్గా ఏర్పై ప్రస్తుతం దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో చూసినట్టయితే ప్రధానంగా థియేటర్లకు సంబంధించి రేట్లు పెంచమని కొంతమంది ఎగ్జిబిటర్లు పూర్తి స్థాయిలో జూన్ 1వ తారీఖు నుంచి కూడా థియేటర్లు మూసివేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోని జూన్ 12వ తారీఖు పవన్ కళ్యాణ్కి సంబంధించిన సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ అవుతున్న నేపథ్యంలోని దాన్ని దృష్టిలో పెట్టుకునే కొంతమంది కుట్రలు చేస్తున్నారు, థియేటర్లకు సంబంధించి కూడా మూసివేసే ప్రయత్నం చేస్తున్నారు అనే దానిపై కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళిన నేపథ్యంలోని ప్రధానంగా థియేటర్లకు సంబంధించి ప్రేక్షకులకు రావాలంటే థియేటర్లకు సంబంధించిన టికెట్ల రేట్లే కాదు,
పూర్తి స్థాయిలోనే ఇందుకు సంబంధించిన నిర్వహణ ఎంతమంది వరకు ఉందో దానిపై కూడా చర్యలు తీసుకోవాలని దానిపై కూడా ఉప ముఖ్యమంత్రి ఫోకస్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రధానంగా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్లాగే తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1500 వరకు సింగిల్ థియేటర్లు అట్లాగే మల్టీప్లెక్స్ థియేటర్లు ఉన్నాయి. ఈ థియేటర్లకు సంబంధించి కొత్త సినిమా రిలీజ్ అయిందంటే అటు ప్రభుత్వాన్ని కలుస్తూ ఉన్నారు. ప్రభుత్వం నేరుగానే రేట్ల అమ్మకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అయితే ఇటీవల కాలంలోని థియేటర్లకు సంబంధించిన నిర్వహణ చేయడంలో పూర్తిగా తాము ఇబ్బంది పడుతున్నామంటూ కూడా ఎగ్జిబిటర్లు వాపోతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అయితే అదే కాకుండా థియేటర్లకు సంబంధించిన రెంట్ విషయమే కాకుండా సినిమాకు వచ్చే ఏదైతే ఉందో పర్సంటేజ్ దాదాపు 10% వరకు కూడా తమకు ఇవ్వాలంటూ కూడా ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కాలంలో ఇదే అంశానికి సంబంధించి పలుమార్లు ఎగ్జిబిటర్లందరూ కూడా నిర్మాతలతోని ఇటు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లోని సమావేశం నిర్వహించిన పరిస్థితి ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి థియేటర్లకు సంబంధించిన నిర్వహణ ఎంతవరకు ఉంది దానికంటే థియేటర్లకు ప్రేక్షకులు వచ్చేందుకు పూర్తిగా నిరాశపరుస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలామంది ప్రేక్షకులు కుటుంబ సమేతంగా థియేటర్లకు రావాలంటే దాదాపు 2000 నుంచి 3000 వరకు కూడా ఖర్చు అవుతున్న నేపథ్యంలో చాలామంది ప్రేక్షకులు ఇటీవల కాలంలోని థియేటర్లకు వచ్చి సినిమా చూసేందుకు పూర్తిగా వెనుకొండ వేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లోని ఓటీటీలోనే సినిమా వస్తున్న నేపథ్యంలో ఇంత మొత్తంలో ఖర్చు పెట్టుకొని థియేటర్కి రావడం వల్ల పూర్తిగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాము. ఈ నేపథ్యంలో థియేటర్లకు రావాల్సిన అవసరం లేదు అనే దానిపై కూడా చాలామంది నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోని సగటు ప్రేక్షకులు కుటుంబ సమేతంగా థియేటర్లకు రావాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలుమార్లు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ కూడా ఆయన పలు సమావేశాలు నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో థియేటర్లు ఎంతవరకు ఉన్నాయి, సింగిల్ థియేటర్లు ఎంతవరకు ఉన్నాయి, మల్టీప్లెక్స్ థియేటర్లు ఎంతవరకు ఉన్నాయి, వాటి నిర్వహణ ఎంతవరకు ఉంది, ప్రేక్షకులు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, ప్రధానంగా క్యాంటీన్లో అమ్మే తిడుబండారాలు కావచ్చు, దాంతోపాటు ఇతర పానీయాలు ఏదో వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్ లాంటివి ఎంతవరకు అమ్ముతున్నారు, ఎంత రేట్లో అమ్ముతున్నారు, వాటికి సంబంధించిన నాణ్యత ఎంతవరకు ఉంది, దాంతోపాటు రేట్లు ఎక్కువగా అమ్మిన థియేటర్లకు సంబంధించిన నివేదిక, దాంతోపాటు టికెట్ల రేట్లు ఎంతవరకు అమ్ముతున్నారు, టికెట్ల రేట్లకు సంబంధించి ప్రధానంగా థియేటర్లకు సంబంధించిన సీటింగ్ కెపాసిటీ ఎంతవరకు ఉంది అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా థియేటర్లకు సంబంధించి రాబోయే రోజుల్లోనే ప్రేక్షకులు వచ్చే క్రమంలో భాగంగా ప్రేక్షకులను ఏ విధంగా తీసుకురావాలి, దాంతోపాటు థియేటర్లకు సంబంధించిన నిర్వహణలో ఇబ్బంది పడుతున్నాం అనే దానిపై కూడా చాలామంది థియేటర్లకు సంబంధించిన యాజమాన్యాలు పూర్తి స్థాయిలో నిరాశపోతున్న నేపథ్యంలోని వాళ్ళు ఈ అంశానికి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోని చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే అధిక రేట్లతోని తిడుబండారాలను అమ్మటంతోనే తాము ఇబ్బంది పడుతున్నాం అనేది కూడా చాలామంది చెప్తున్నారు. ఒక 2 నెలలు తెచ్చినా ఫ్యామిలీ మొత్తం చూడవచ్చు, ఫ్యామిలీతో మొత్తం సరిపోద్ది. ఇప్పుడు 1000 రూపాయలు తెచ్చినా సరిపోవట్లేదు, అలా ఉన్నాయి. థియేటర్ టికెట్ రేట్లకు కానీ బయట నుంచి ఏం తీసుకొచ్చుకోవడం ఉండదు. ఇదివరకు అంటే బయట నుంచి తీసుకొచ్చుకోవడం ఉండేది, ఇప్పుడు బయట నుంచి తీసుకురావడానికి ఉండదు, అంతా థియేటర్లో కొనాలి. ఏమంటే మినిమం ఫ్యామిలీతో రావాలంటే 2000 చేతిని పట్టుకుంటే కానీ థియేటర్లో చూడలేం, లేదా టీవీలో చూసుకోవాలి. ఎంత రేట్ అయినా సరే ఒక్కరోజు ఒక్కడిని కాబట్టి వచ్చేస్తాను నేను. ఫ్యామిలీతో రావాలంటే మాత్రం కష్టమే. బయట ఏదో తెచ్చుకోవడం కుదరదు, థియేటర్లో కొనాలంటే లోపల కొనాలంటే కుదరదు, కొనలేము. సామాన్లు మనమే కూలి పనికి వెళ్తే వచ్చే మన అభిమానం అంటూ చూస్తాం. 1000 రూపాయలతో అయిపోయేది, అన్నీ తినేవాళ్ళం, పిల్లలకి అన్నీ కొనిపెట్టుకున్నాం. ఇప్పుడు టికెట్లు తీసుకోవటమే కష్టం అవుతుంది, పిల్లలకు కొనిపెట్టుకోవటానికి కూడా సాల్ట్లా. అందుకే సినిమాలకు రాలేకపోతున్నాం. ఉంటే డబ్బులు రావటం, లేదంటే ఇంట్లో ఉంటాం, ఆ టీవీలు చూస్తానే కూర్చుంటున్నాం. ఇప్పుడు ఎంత అవుతుందమ్మా మామూలుగా థియేటర్కి వచ్చి ఫ్యామిలీ? 2000 అవుతుందండి, 2000 అవుతున్నాయి. మరి ఇంక పిల్లలు ఏడుస్తున్నారని రావటమే, ఇంక లేకపోతే రావటం లేదు. ఇంత ముందులాగా రావటానికి ఇప్పుడు రాలేవు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లో తనిఖీలు చేయాలి, ఈ రేట్లు నియంత్రించాలి, ఎక్కువ రేట్లతో తిరుబండాలు అమ్ముతున్నారంటే దానికి ఏమనుకుంటున్నారు మీరు? వాళ్ళు తగ్గిస్తే బాగుంటుందనే మేము కోరుకుంటున్నాం. అన్నీ సినిమానే కాదు, అన్నీ కూడా తగ్గిస్తేనే చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. పిల్లలతో బయటకు రావాలన్నా, ఇంట్లో చేయాలన్నా ఏవి కొనలేకపోతున్నాం. పిల్లలకు వండుకొని పెట్టుకోవటానికి కూడా కష్టం అవుతుంది.
ఇది మనకి యాజువల్గా క్యాంటీన్లో అనేది హెవీ రైట్స్ ఉంటుంది ఈక్వల్ టు మన మూవీ టికెట్స్తో. ఏదైనా పాప్కార్న్ లైక్ ఎనీ శాండ్విచ్ ఏం తీసుకున్నా కూడా హెవీ రేట్స్ ఉన్నాయి. సో ఒక ఫ్రెండ్లీ యూజర్గా ఫ్యామిలీతో వచ్చేటప్పుడు మనకి ఈ బడ్జెట్తో పాటు ఇవి మన సైడ్ డిష్గా ఏవైతే తింటామో అవి కొంచెం రేట్స్ అనేది తక్కువగా ఉంటే కొంచెం సామాన్య ప్రజలకు కూడా బాగుంటుంది అనేది ఒక ఉద్దేశంతో. అంటే ఎంత అవుతుంది మామూలుగా ఒక థియేటర్కి రావాలంటే? గతంలో ఎంత అయ్యేది నీకు తెలిసి ఇప్పుడు ఎంత అవుతుంది? ఒకప్పుడు అంటే మనకి ప్రీవియస్ ఒక 2 to 3 years వరకు అంటే 100, 150 అలా ఉండేది. సో ఇప్పుడు హెవీ రేట్స్ అంటే ఏది చూసినా కూడా 300, 250 ఆ రేంజ్లో ఉంటుంది. సో ఈక్వల్ టు మూవీ రేట్ అనేది వెళ్ళిపోతుంది. అంటే అందుకోసమే థియేటర్కి వచ్చి చూడలేకపోతున్నారు అనుకోవచ్చా? థియేటర్కి మూవీ కోసం అనేది మనం ఒక సినిమా కోసం అని వస్తాము. బట్ ఏంటంటే మిడిల్లో మన ఒక స్నాక్స్ అనేది ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ మనం తీసుకోలేకపోతున్నాం. అంటే ఫుడ్ ప్రకారంగా ఫ్యామిలీతో వచ్చినప్పుడు పంచుకోలేకపోతున్నాం హెవీ రేట్స్ వల్ల. అది కూడా కొంచెం తగ్గించి మనకి ఫ్రెండ్లీ మేనర్గా ఉంటే కొంచెం బాగుంటుంది. ఖచ్చితంగా ఫ్యామిలీలో ఒక 3-4 మెంబర్స్ రావాలంటే ఫైనాన్షియల్గా చాలా ఎక్కువ పడిన అవకాశం ఉంది కదా? అవును. ఎందుకంటే మూవీ రేట్ వచ్చేప్పటికి ఆల్మోస్ట్ 250 ఉంటుంది, నలుగురు అన్నప్పటికీ 1000 రూపీస్. సో సేమ్ ఏదైనా వాళ్ళు నలుగురికి ఏమైనా తీసుకోవాలన్నా కూడా అదే ప్రైస్ అవుతుంది ఫుడ్ కూడా. సో అది కొంచెం తగ్గిస్తే కూడా బాగుంటుంది. ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు థియేటర్లోని తనిఖీలు చేస్తున్నారు, రేట్లు ఎక్కువ ఉన్నాయి, మీరు ఏమనుకుంటున్నారు ప్రేక్షకులు? చాలా డబ్బులు ఎక్కువ అవుతుందండి. ఫ్యామిలీతో రావాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి. ఒక ఫ్యామిలీతో రావాలంటే టికెట్లు కొనుక్కోవాలి, కావాలి, మళ్ళీ ఏదైనా స్నాక్స్ బాబులకి ఎవరైనా తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉందండి. జిఎస్టీ అంటున్నారు. బాబుకి ఒక డ్రింక్ తీసుకురావాలంటే 50 రూపాయలు అడుగుతున్నారు థియేటర్లో. ఏదైనా స్నాక్ భార్యకి ఏమైనా తీసుకురావాలంటే మళ్ళీ అది ఇబ్బందిగా ఉంది కొంచెం థియేటర్లో. అంతే సార్. ఎంత అవుతుందంటారు మామూలుగా? ఎంత అవుతుందండి? 2000 అయిపోతుంది ఒక థియేటర్కి వస్తే. 2000 అవుతున్నాయి. ఒక థియేటర్కి వచ్చి ఒక ఫ్యామిలీ వచ్చి చూడాలంటే 2000 అవుతున్నాయి. 2000 ఒక సామాన్య మానవుడు ఒక థియేటర్కి వచ్చి ఫ్యామిలీతో ఒక 2 పిల్లలు భార్యతో వస్తే అయిపోతుంది. మళ్ళీ ఛార్జీలు ఏంటంటే ఎక్కడ ఉందండి. ఓటీటీలో చూడాలనుకుంటే మళ్ళీ అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తనిఖీలు, పవన్ కళ్యాణ్ గారి తనిఖీలు అది చాలా బాగుంది. మొన్న ఈ మధ్య వచ్చింది కదా, ఆయన ఊరుకోవట్లేదు కదా, పవన్ కళ్యాణ్ గారు ఊరుకోవట్లేదు కదా, మీరు తనిఖీ చేయండి ఏదో ఒకటి చేయమంటున్నారు. అది సార్ ఇంకో విషయం, ఫ్యామిలీతో వస్తున్నాము, ఇదేదైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళలేకపోతున్నాం. పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమాల మీద ఒక తాటి మీదకి తీసుకురావాలని సినిమా ఇండస్ట్రీని ఒక సామాన్య ప్రజలు సినిమా చూడకుండా ఓటీటీలో చూసేటట్టుగా చేసేశారు ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. సినిమా హాల్ వాళ్ళు, ముఖ్యంగా సినిమా హాల్ వాళ్ళు చేసేశారు ఈ పనులు. ఎందుకు చేశారు అంటే, ఒక టికెట్ ఒక రేట్ అయితే 4 టికెట్ల రేటు తినే వస్తువుల మీద పెట్టేశారు రేట్లు. దానివల్ల సినిమాకి ఎవరు రావట్లేదు, అందరూ మ్యాక్సిమం ఓటీటీలోనే చూసుకుంటున్నారు. ఇప్పుడు రిలీజ్ చేస్తే ఓటీటీలో అప్పుడే చూసుకుంటున్నారు. ఇది దీనికి కారణం అంతా ఈ సినిమా హాల్ వాళ్ళే చేసింది. సినిమా ఇండస్ట్రీని నాశనం చేయాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాడు కాబట్టి, వీళ్ళు చేసిన సినిమా పవన్ కళ్యాణ్ సినిమా ఆపాలని చూశారు కాబట్టి దాని మీద ధ్యాస పెట్టి అది ఎప్పుడో జరగాల్సింది ముందుగా తెచ్చేసుకున్నారు వాళ్ళు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. సినిమా పవన్ కళ్యాణ్ సినిమా ఆపాలని చూశారు వాళ్ళు. అందుకని ఈ సినిమా హాల్ వాళ్ళందరికీ ఇప్పుడే పలకాలి, వీళ్ళకి ఇప్పుడే చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద అని చెప్పి ఆ తినే వస్తువుల మీద ఒక రేట్లు పెట్టేసి, సినిమా టికెట్ ఒక రేటు, ఏ సినిమా అయినా ఒకటే రేటు చేసేయాలని చెప్పి, పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా, చిన్న సినిమాలు రిలీజ్ అయితే పెద్ద సినిమాలు జరిగినంత చిన్న సినిమాలకి 1 రోజుకి 2 రోజులకే ఆగిపోతున్నాయి సినిమాలు. కారణం ఏంటంటే, సినిమా టికెట్ పెట్టి సినిమా చూస్తే వీళ్ళు తినే వస్తువుల మీద రేట్లు ఎక్కువ పెట్టడం వల్ల ఎవరు చిన్న సినిమా కదా అని పట్టించుకోవట్లే, ఓటీటీలో చూసుకోవచ్చులే అని. అందుకని పెద్ద సినిమాలకే లైక్ చేస్తున్నారు. 100 రోజులు ఆడే సినిమాలు 50 రోజులకు వచ్చేసి, 50 రోజులు ఆడే సినిమాలు 20 రోజులకు వచ్చేసి, చిన్న సినిమాలు అయితే 5 రోజులు 6 రోజుల స్థితికి తీసుకొచ్చేశారు. సినిమా హాల్ వాళ్ళే మ్యాక్సిమం ఈ పనులు చేసింది. ఎందుకంటే అంతలా రేట్లు పెట్టి అంతలా చేయడం వల్లే ఇట్లా సినిమా ఇండస్ట్రీ వాళ్ళని నాశనం చేస్తున్నారు సినిమా హాల్ వాళ్ళే. దాని మీద ఒక చర్య తీసుకొని ఒక తాటి మీదకి వీళ్ళందరినీ తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడిగా ఉండి అందరూ ఆయనకి మద్దతు ఇచ్చి సపోర్ట్ చేసి చేస్తారని నమ్ముతున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఎంతో అభినందనీయం. అందరూ కూడా హర్షిస్తున్నారు. సామాన్య ప్రజలుగా మేమందరం కూడా
ఈ విషయంపై హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నాం. ఒకసారి సామాన్య కుటుంబం సినిమా చూడాలి అంటే ఈరోజు పరిస్థితుల్లో మినిమం 5,000 లేదే సినిమా థియేటర్కి పోయే పరిస్థితి లేదు. అటువంటిది ఈరోజు జరిగిన పరిణామాలు జూన్ 1వ తేదీ సినీ థియేటర్ల బంద్ అనే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం నవ్వుతో నా భవిష్యత్తు. ఈరోజు ప్రతి థియేటర్లో కూడా రేట్లని స్థిరీకరణ చేయమన్నారు, వాటిని స్టెబిలైజ్ చేయమన్నారు. దాంతోపాటు ఒక కుటుంబం థియేటర్కి వచ్చినప్పుడు వారు ఏదైనా దాహం వేసినప్పుడు నీళ్లు తాగాలన్నా తాగలేని పరిస్థితి. ఈరోజు కనీసం ఒక 100 రూపాయలు 70 రూపాయలు లేదే వాటర్ బాటిల్ రాదు, బయట నుంచి అలౌ చేయరు. అటువంటిది ఇవన్నీ కూడా స్థిరీకరణ చేయడం వల్ల ఒక పాప్కార్న్ కొనాలంటే ఒక 300 రూపాయల లేదే రాదు. అటువంటి పరిస్థితులు ఈరోజు ప్రతిదీ కూడా స్టెబిలైజ్ చేసి సామాన్య ప్రజలు కూడా ఇటువంటి అంటే ఒక నార్మల్ కుటుంబానికి ఎంటర్టైన్మెంట్ అంటే సినిమానే. ఇటువంటి పరిస్థితుల్లో సినిమా తప్పితే వేరే మాధ్యమం లేదు. అటువంటిది సినిమా మాధ్యమాన్ని థియేటర్లు ఈ విధంగా ప్రజలకు దూరం చేస్తుండటం, దీన్ని దృష్టిలో ఉంచుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఇటువంటి నిర్ణయం అద్భుతమైన నిర్ణయం. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా థియేటర్ రావడానికి మొగ్గు చూపుతారు. మధ్యతరగతికి దిగువ మధ్య తరగతికి కూడా సినిమాకి మేము కూడా పోవచ్చు అనే భరోసా ఇవ్వగలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండడం ఆంధ్రప్రదేశ్ అదృష్టం. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం సామాన్యులు సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా సినిమాకి వెళ్ళి చూడాలి అనే ఒక ఆలోచనతో సినిమా హాల్లో జరుగుతున్న ఏదైతే ఈ పాప్కార్న్స్, కూల్ డ్రింక్స్ ఏదైతే అమ్మకాలు జరుగుతున్నాయో వాటి మీద కూడా అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి, మంచి రేట్లు ఉండాలని చెప్పి, అంటే ప్రతి సామాన్యుడు కొనగలిగి ఒక ఫ్యామిలీతో వచ్చి సంతోషంగా సినిమాకి వచ్చి వెళ్ళాలని చెప్పి ఆలోచనతో అన్ని సినిమాలను ప్రక్షాళన చేయాలని చెప్పి, సినిమాల్లో ఈ రేట్లను ప్రక్షాళన చేయాలని చెప్పి ఆయన నిర్ణయం ఇది. అంతే తప్ప ఏది ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాదు. ప్రజల కోసం కష్టపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన నిర్ణయాన్ని ప్రజలందరూ గర్విస్తున్నారు, సంతోషిస్తున్నారు. అదే నిర్ణయం మీద ప్రతి ఒక్కరు నిలబడాలని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక సినీ పరిశ్రమలో పడే కష్టాలు అన్నీ దగ్గరుండి చూస్తుంటారు కాబట్టి ఆయనకి ఆలోచన కలిగింది కాబట్టి అది ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చెప్పి ఆయన ఒక ఆలోచన, ఇది ముఖ్య ఉద్దేశం ఇది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఆయనకి మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తారు. ఈ రోజుల్లో సినిమాలకు రావాలంటే సామాన్య ప్రజలు ఎంతో భయపడి రావాల్సి వస్తుంది. ఇప్పటికీ స్టూడెంట్స్ ఎంతో మంది అంతంత ఖర్చు పెట్టి సినిమాలకు వెళ్ళాలంటే ఎంతో ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే పాకెట్ మనీ 100-200 వాళ్ళు తినే తిండికి వాటికే సరిపోతుంది. ఇంక సినిమాలు అవేం చూస్తారు. వాళ్ళు మామూలుగా ఈ ఫోనుల్లో ఈ ల్యాప్టాప్స్లో పైరసీ సినిమాలు చూడడం సరిపోతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ పాప్కార్న్ కొనాలంటే 500-400 అటు సరిపోతుంది. ఇంక టికెట్ 200. దగ్గర ఒక 2-3 రావాలన్నా 4,000-3,000 అవుతా ఉంది. ఇంకా దీన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టుకొని చేయడం మంచిదని కోరుకుంటున్నాం. ఈ సినిమా టికెట్ల పైన తినే తిండి, పాప్కార్న్లు, ఆ డ్రింకులు వీటి మీద ఖర్చులు ఎక్కువ అయిపోతా ఉన్నాయి. వాటి మీద పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. అది ఎంతో ఫ్యూచర్ లో కూడా ఇంకా బాగా చేస్తారని, నెంబర్ 1 గా ఉంటుందని అనుకుంటున్నాము. మా లాంటి స్టూడెంట్స్ ఈ సినిమా థియేటర్లో విషయానికి వచ్చేసరికల్లా రేట్లు కొత్తగా రిలీజ్ అవ్వగానే విపరీతమైన రేట్లు పెట్టేస్తున్నారు. అది చాలా అసౌకర్యం అండి. వీరాభిమానులు ఉంటారు కానీ వాళ్ళు అంతంత డబ్బులు పెట్టి చూడలేరు. అలా అని చెప్పి చూడకుండా ఉండలేరు. కాబట్టి అనుకూలమైన రేట్లు ఉండాలి ఒకటి. అదొకటి. పారిశుద్ధ్యత కూడా లేకుండా ఉంటుంది బాగా. యూరినల్స్లో, వాష్రూముల్లో అతి ఘోరంగా వెళ్తే ముక్కు మూసుకోవాల్సింది తప్పితే, లేకపోతే బిగబెట్టుకోవాల్సింది తప్పితే అంతకంటే వేరే మార్గం ఏం కనపడదు. అదొకటి పర్యవేక్షించాలి. తర్వాత క్యాంటీన్స్లో రేట్లు కూడా విపరీతం అండి. అది కేవలం షాపు నడిపే వాళ్ళది పొరపాటు మాత్రం కాదండి. వాళ్ళ దగ్గర నుంచి థియేటర్ల వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఎగ్జిబిటర్స్ కానీ వాళ్ళు ఎక్కువ రెంట్స్ని కట్టాల్సి వస్తుంది వాళ్ళకి. అందువల్ల వాళ్ళు ఎక్కువ రేట్లు పెట్టుకుంటున్నారు. ఒక సమోసా ఏంది, వాటర్ బాటిల్ ఏంది, మరి ఒక కేక్ ఏంటి, ఏదైనా ఇన్నైనా కూడా బయట రూపాయి ఉంటే లోపల 4 రూపాయలు 5 రూపాయలు 5 రెట్లు అలా ఎక్కువగా ఉంటుందండి. అది దానికి సంబంధించిన అధికారులు తప్పనిసరిగా పర్యవేక్షించి పరిశీలించి సామాన్య మానవుడికి కూడా సినిమా ఒక వినోద
వినోదాత్మకమైన విషయం కాబట్టి అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని దానికి సంబంధించిన ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో ఆ డిపార్ట్మెంట్ శానిటరీ కానీ లేదంటే ఫుడ్ వాళ్ళు కానీ ఇలా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా వినయపూర్వకంగా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది నా ఒక్కరి మనోభావం కాదు, అందరి మనోభావం. నా రూపంలో నాకు అవకాశం వచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరిది సమస్య అనే భావించుకొని మాట్లాడాల్సిందిగా సరిచేయవలసిందిగా కోరుచు. అది కరెక్ట్గానే అనిపించిందండి నాకైతే మాత్రం. పవన్ కళ్యాణ్ గారు తన యొక్క ఆదాయాన్ని గండి పెట్టుకొని ఉన్న ఫండ్ని మొత్తం కూడా ప్రజాసేవకి అంకితం చేస్తున్నాడు. నిజమైన నాయకుడు అని నా మనసుకు అనిపిస్తుంది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు వదిలేసి సినిమా ఫీల్డ్లు లక్షల కోట్ల రూపాయలు వచ్చే ఆదాయాన్ని వదిలేసి చక్కగా ప్రజాసేవ కోసం అంకితం అయ్యారు. నిజమైన ప్రజా నాయకుడు ఆనాడు ఎన్టీ రామారావు గారు. అదే స్ఫూర్తితో మన పవన్ కళ్యాణ్ గారు కూడా నడుచుకుంటున్నారు. ఆయన్ని ఎంతైనా కూడా మనం ఎంత కొనియాడినా కూడా తక్కువే అని నాకు అనిపిస్తుంది. సినిమా పరిశ్రమ గురించి ఇంతకుముందు గత 5 సంవత్సరాల్లో ఉన్న బెనిఫిట్స్ కంటే ఇప్పుడు ఇతను ఆఫర్ చేసిన బెనిఫిట్స్ అయితే కొంతమంది ప్రజలకైతే నచ్చుతున్నాయి. అవి అమలు పరిస్తే ఇంకొక శాతం పెరిగే విధంగా ఉంది. కొంతమంది ఏమో ముందు జరగబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎలా ఉంటాయి, బాగుంటాయా బాగోవా అని అనుకుంటున్నారు. చాలామంది వరకు పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాలు నచ్చినాయని అని అంటున్నారు. సినిమా హాల్లో తనిఖీ చేయడం అనేది కరెక్టే. సినిమాలు కొన్ని బాగాలేదు, దాంట్లో కూర్చొని సినిమాలు చూడలేము. కొన్ని సినిమా హాల్లో చూడగలుగుతాము. అవి సామాన్య మానవులకి టికెట్ భారం అయిపోయింది. ఇప్పుడు ఫ్యామిలీ వెళ్తే 1200 అవుతుంది, లేదా 1300 అవుతుంది. అదే ఫ్యామిలీ విడి సినిమా హాల్లోకి వెళ్తే 600 500 అవుతుంది. దాంట్లో కూర్చోలేము, వసతులు బాగలేదు. మరి దాన్ని బట్టి మరి సినిమా హాల్ ఓనర్లు మరి మన సినిమా హాల్ ఎలా ఉన్నాయి, జనాలు ఎందుకు రావట్లేదు అని వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళ థియేటర్లో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది. టికెట్లు కూడా భారం అయిపోయినాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు చూడటానికి అవకాశం లేదు, హై క్లాస్ వాళ్ళే చూడటానికి అవకాశం ఉంది. మరి దాంట్లో ఏ పాప్కార్న్ తీసుకున్నా కూడా అది ఏ 70 రూపాయలు 80 రూపాయలు ఉంటుంది. అది బయట కొనుక్కుంటేనేమో తక్కువ, అక్కడ కొనుక్కుంటేనేమో ఎక్కువ. మరి ఫుడ్ ఏదన్నా రెస్టారెంట్ పోతే ఈ బడ్జెట్ తట్టుకోలేనప్పుడు ఇంకా ఆ బడ్జెట్ ఏం తట్టుకుంటారు సామాన్య మానవులు. కాబట్టి సినిమా హాల్లో టికెట్లు తగ్గించుకోవడం మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగుంటుంది. కూల్ డ్రింకులు వచ్చేసి 70 రూపాయలు, పాప్కార్న్ 70 రూపాయలు, సమోసా 2-3 తింటే 45 రూపాయలు. మరి ఈ రకంగా తినుబండారాలు అంతా కాస్ట్లీగా చేసి అప్పటికప్పుడు తయారు చేయకుండా నిన్నటివి మొన్నటివి కూడా పెడుతున్నారు. అవి తిన్న వాళ్ళకి కొంతమందికి వాంతులు అవుతున్నాయి. మరి అవన్నీ మేనేజ్మెంట్ చూసుకోవాలి. సినిమా హాల్లో క్యాంటీన్లో డబ్బులు రావడమే చూసుకుంటున్నారు కానీ ఓనర్లో దీంట్లో తినుబండారాలు బాగున్నాయా లేవా, జనాలు వస్తున్నారా బాగోట్లేదా, మన థియేటర్కి పబ్లిక్ ఎందుకు రావట్లేదు, ఎట్లా ఉంది అనేది వాళ్ళు చూసుకోవాలి. మరి పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ఆఫర్లో ఆలోచించుకుంటే చాలా వరకు 99 మంది సరే అంటున్నారు. ఎవరో ఒకళ్ళిద్దరూ కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ముందు మనిషికి ఆహ్లాదకరంగా ఉండటం కోసం సినిమాకి వెళ్తే హ్యాపీగా ఉండాలి. తినేవి ఎక్కువ రేట్లు పెడితే సినిమా హాల్లో ఏమి తినకుండా బయటికి వస్తే ఎట్లా ఉంటుంది, నీరసంగా ఉంటుంది. ఏదో ఒకటి తక్కువ రేట్లో తినుబండారాలు అనేవి కాస్ట్ లేకుండా మిడిల్ క్లాస్ వాళ్ళకి అందించాలని నేను అనుకుంటున్నాను. ఈ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న సినీ థియేటర్లో ఆకస్మిక తనిఖీలు చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం చేయటం వల్ల సామాన్య ప్రజలందరూ సినిమా థియేటర్లకు వెళ్ళి సినిమా చూడటానికి రేట్లన్నీ అందుబాటులో ఉంటాయని ఆశిస్తున్నాము. మన కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ చాలా బాగున్నాయి. ఇట్లాంటి కార్యక్రమాలు చేసి సామాన్య మానవుడికి సినిమా థియేటర్లో శీతల పానీయాలు కానీ తినుబండారాలన్నీ అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాం.
మన ఏపీలో అండ్ తెలంగాణలో కూడా ఇట్లాగే రేట్లు గురించి చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాం. గతంలో ఒక ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది, రేట్ల విషయం కానీ సినిమా టికెట్ల విషయం కానీ. ఇప్పుడు ఆ రేట్లు తగ్గించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు సామాన్య మానవుడు సినిమా థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసే పరిస్థితి లేదు. టికెట్ల రేటు పెంపకం అనేది కరెక్ట్ కాదు. పెంచకుండా ఉంటేనే మంచి కార్యక్రమం అని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఉన్న సినిమా థియేటర్లపై చేసిన వ్యాఖ్యలు ప్రతి సామాన్యుడికి ఉపయోగపడేలా ఉన్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఒక కుటుంబం సినిమాకి వెళ్ళాలంటే కనీసం 200-300 రూపాయలు లేనిదే ఆ సినిమాకి వెళ్ళి వీక్షించే అవకాశం లేదు. ఇటువరకు గతంలో పూర్వం ఒక 100 రూపాయలు పెట్టుకెళ్తే ఒక 4-5 సినిమా చూడటానికి సరిపోయాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఒక కూల్ డ్రింక్ కొనాలంటే థియేటర్లో మినిమం ఒక 100 రూపాయలు లేనిదే ఒక కూల్ డ్రింక్ రాదు. ఒక్క పాప్కార్న్ బయట 10 రూపాయలది 100 రూపాయల నుండి 150 రూపాయలు వీక్షించే పరిస్థితి ఇప్పుడున్న కాలంలో జరుగుతుంది. ఇప్పుడున్న అందుట్లో ఫెసిలిటీ కూడా అంతగా మెరుగైన ఫెసిలిటీ ఏమీ లేవు థియేటర్లలో. చాలా పవన్ కళ్యాణ్ గారు వీటిపై చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. చాలా శుభపరిణామం అని తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వివిధ థియేటర్ల మీద జరుగుతున్న పరిశీలించి అవకతవకలపై న్యాయ విచారణ చేయమన్న భాగంగా ప్రతి థియేటర్ దగ్గర కూడా సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి అధిక రేట్లు అట్లాగే మౌలిక వసతుల మీద కూడా దృష్టి సారించి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక సామాన్యుడు ఫ్యామిలీతో థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసే విధంగా మౌలిక వసతులు కల్పిస్తుంలో పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవడం హర్షించదగ్గ విషయం. ఈరోజు సామాన్యమైన మానవుడు సినిమా థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీతో సినిమా చూడాలంటే చాలా కష్టసాధ్యమైంది. అధిక రేట్లు, వాటర్ బాటిల్ దగ్గర నుంచి పాప్కార్న్ వరకు టికెట్ రేటు కన్నా తినుబండారాలు లేకపోయినంత రేటుగా వినియోగదారులు నడ్డివిరుస్తున్నారు. కావున పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయము హర్షించదాయకము. అట్లాగే యూరినెస్ కానీ మహిళలకు మరుగుదొడ్లు కానీ నాణ్యత లోపించింది. రాష్ట్రంలో సినిమా థియేటర్ల విషయం మీద మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తనిఖీల పేరుతో ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అది చాలా హర్షించదగ్గ విషయం. ఒకప్పుడు సినిమాకి కుటుంబంతో వెళ్ళాలంటే ఒక 100 రూపాయలతో ఖర్చుతో సినిమా చూసి ఆనందంగా చూసి ఫ్యామిలీ వచ్చేయి. ఈరోజు సినిమాకి వెళ్ళాలంటే 1000-2000 రూపాయలు కూడా చాలని పరిస్థితి. ఎందుకంటే అందులో తినుబండారం ఒక డ్రింక్ బాటిల్ 20 రూపాయలు ఉంటే అది 100 రూపాయలు పే చేసి తీసుకుంటున్నారు, ఎక్స్ట్రా పే చేసి. అదేవిధంగా టాయిలెట్స్ కూడా మెయింటెనెన్స్ అనేది సరిగా లేదు. సైకిల్ స్టాండ్ కానీ స్కూటర్ స్టాండు లేకపోతే దీనికి కూడా 200 రూపాయలు 100 రూపాయలు కూడా వసూలు చేసే థియేటర్లు కూడా ఉన్నాయి. కాబట్టి సామాన్యుడి వాళ్ళ సినిమా చూసి వినోదం పిల్లల ఫ్యామిలీతో వెళ్ళి ప్రశాంతంగా చూసి వినోదం పొందే పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు ప్రస్తుతం. దీని మీద మన ప్రభుత్వం, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన తనిఖీల పేరుతో ఇచ్చినటువంటి ఆదేశాలు చాలా హర్షించదగ్గ విధంగా ఉన్నాయి. దీని మీద గట్టిగా చర్యలు తీసుకుని ఒక సామాన్యుడి సినిమాకి వెళ్ళి ప్రభుత్వం నిర్దేశించిన ధరలకి క్యాంటీన్లో కానీ లేకపోతే ఈ సైకిల్ స్టాండ్ వీటిల్లో ధరలు కానీ ఇవన్నీ కూడా నియంత్రణలో పెట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా సామాన్యుడికి అందుబాటులో విధంగా పాత రోజులు వచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆశిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా ఇండస్ట్రీ రోజు రోజుకి దిగజారిపోతున్న పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాము. ఒక సామాన్యుడు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే వేలు ఖర్చులయ్యే పరిస్థితుల్లో ఈరోజు ఓటీటీల ద్వారా లేదా వేరే ఛానల్స్ ద్వారా చూస్తూ సినిమా పరిశ్రమ రోజు రోజుకి ప్రతిరోజు దిగజారిపోతూ ఉంది. దీనికి ప్రధాన కారణం గడిచిన 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వంలో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, అదేవిధంగా సినీ పెద్దలు వారి ఆఫీస్కి వచ్చి సినీ సమస్యల గురించి మాట్లాడటానికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించిన, ముఖ్యంగా చిరంజీవి గారి పట్ల ప్రవర్తించిన తీరు అవన్నీ కూడా ఇవాళ పబ్లిక్ చూసి సినిమా ఇండస్ట్రీ అంటేనే దూరానికి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల నుంచి సినిమా పరిశ్రమ అంటే ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి, సినిమా పరిశ్రమను ఎంతో ప్రేమించేటటువంటి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అలా పవన్ కళ్యాణ్ గారి పరిశ్రమను బ్రతికించడం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలే వచ్చి ప్రభుత్వాన్ని సంప్రదిస్తారేమోనని చెప్పి ఇప్పటి వరకు వెయిట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు కనీసం విష్ చేయడానికి కూడా రాలేని పరిస్థితిని చూసుకుని ఎంతో ఆవేదన చెంది
పరిశ్రమను బ్రతికించడం కోసం ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముందు సినిమా థియేటర్స్ని తనిఖీలు చేసి అందులో ఉన్నటువంటి నష్టాలు, అందులో సౌకర్యాలు లేకపోవడం, ఏ విధంగా రేట్లు అధికంగా వసూలు చేయటం, వీటన్నింటినీ కూడా పరిష్కారం చేయగలిగితే మళ్ళీ పరిశ్రమను బ్రతికించవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో నిజంగా ఈ విషయం చాలా హర్షించదగ్గన విషయం. అలాగే పరిశ్రమ బ్రతుకుంటేనే ఆ పరిశ్రమను నమ్ముకున్నటువంటి సామాన్యులు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున తెలుగు సినిమా పరిశ్రమ రోజు రోజుకి ఎంత దిగజారిపోతుందో మనలాంటి నా వయసు ఉన్నటువంటి వాళ్ళు కళ్ళారా చూస్తూ ఉన్నాం. నా చిన్నప్పుడు థియేటర్కి వెళ్తే ఎంతో ఆనందంగా కేరింతలు కొడతా కొత్త సినిమా వచ్చినప్పుడు వెళ్ళటానికి ఉత్సాహంగా వెళ్ళేవాళ్ళు. కానీ ఈ రోజు పరిస్థితి, ఈ రోజు ఉన్నటువంటి యూత్ ఆ సినిమా థియేటర్కి వెళ్ళే బదులు రూమ్లో కూర్చొని చక్కగా ఓటీటీలో చూసుకోవడం, వివిధ మాధ్యమాల ద్వారా సినిమా చూడటానికి ప్రాధాన్యత ఇస్తున్నారంటే సినిమా పరిశ్రమ రోజు రోజుకి వాళ్ళు పెట్టేటటువంటి ఆంక్షలు కావచ్చు, వాళ్ళు పెంచినటువంటి థియేటర్లు పెంచినటువంటి రేట్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాల లేమి కావచ్చు, సౌకర్యాలు సరిగ్గా కల్పించకుండా బాదుడే బాదుడు అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేయడం కారణంగా ఈరోజు సినిమాకి థియేటర్కి వెళ్ళి చూసే పరిస్థితి అయితే కనపడతల్లా. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి సినీ పరిశ్రమని ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేయడం కోసం, సినిమా థియేటర్కి ప్రజలను రప్పించడం కోసం, సినిమా పరిశ్రమ బ్రతికించడం కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, సినిమా పరిశ్రమ అంటే ఆయనకి ఎంత ఇష్టమో అందరికీ తెలుసు, అటువంటి పరిశ్రమని తనకి ఉన్నతికి దోహదం చేసినటువంటి పరిశ్రమను బ్రతికించడం కోసం నడుం కట్టి ఈరోజు థియేటర్లన్నింటినీ కూడా తనిఖీలు చేసి ఒక సక్రమమైనటువంటి గాడిలో పెట్టాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మేము హ్యాట్సాప్ చెప్తున్నాం. అదేవిధంగా ఏవైతే ఇప్పుడు పార్కింగ్ దగ్గర రేట్లు కావచ్చు, థియేటర్లో సినిమా టికెట్ల రేట్లు కావచ్చు, ఇలా ఏ విధంగా ఒక సామాన్యుడు ఈరోజు వేలు పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి నుంచి రేట్లు తగ్గించి సామాన్యుడిని మళ్ళీ థియేటర్లోకి రప్పించే పరిస్థితి ప్రభుత్వం కలగజేస్తుందని ఆశిస్తున్నాము. ఆ దిశగా అడుగులు వేయాలని కూడా కోరుకుంటా ఉన్నాము. సినిమా ఎగ్జిబిటర్లో ముఖ్యంగా వాళ్ళు రేట్లు పెంచబట్టి థియేటర్లో రేట్లు పెంచి ఉన్న 4 రోజుల్లోనే ప్రజలు దోషేయాలని కోరుకోవడం కారణంగా, అత్యాశ కారణంగా ఈరోజు సామాన్యుడు థియేటర్కి వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళని మళ్ళీ థియేటర్కి రప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, సినీ పెద్దల మీద ఉంది. వీళ్ళు ఇది దృష్టిలో పెట్టుకుని తగిన నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. అనేక రకాల పరిశ్రమలు సినీ పరిశ్రమ ముఖ్యంగా ఆదాయం వచ్చే పరిశ్రమ, అది తెలంగాణకే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యంగా ఎంతో ఉన్నతంగా సినీ పరిశ్రమ తీర్చిదిద్దాలనేటటువంటి పవన్ కళ్యాణ్ సంకల్పానికి మేమందరం కూడా హ్యాట్సాప్ చెప్తాం. ప్రజెంట్ సినిమా థియేటర్లో సామాన్య మానవుడు సినిమాకి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి. టికెట్ మనకు అందుబాటులో లేదు. సినిమాలో కూల్ డ్రింక్లు, తినుబండారు వస్తువులు ఇవి అందుబాటులో లేవు. మినిమం ఒకడికి 1000 నుంచి 2000 వరకు ఖర్చు అవుతుంది. సినిమా థియేటర్ల మీద శనివారం ఆదివారం వచ్చిందంటే ఫ్యామిలీతో సహా సినిమాకి వెళ్ళాలంటే ఒక లోగడ మినిమం 20 నుంచి 50 రూపాయల లోపు టికెట్ ఉండేది. ఇవాళ 400 నుంచి 500, 600 అలా సినిమాని బట్టి టికెట్లు రకరకాలుగా పెడుతున్నారు. ఫ్యామిలీతో వెళ్ళాలంటే, కుటుంబ సభ్యులు 4 కలిసి వెళ్ళాలంటే సామాన్య మానవుడు అందుబాటులో లేదు. మినిమం 2000 నుంచి 5000 వరకు వస్తుంది ఖర్చు. సినిమా థియేటర్ల మీద తినుబండారాలకి, డ్రింకులకి మొత్తం సామాన్య మానవుడికి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నాం. కూల్ డ్రింక్ వచ్చేసి మినిమం 50 నుంచి 100 రూపాయలు అమ్ముతున్నారు. పాప్కార్న్ కానీ ఈ రకరకాల తినుబండారు వస్తువులు అసలు సామాన్య మానవుడికి అందుబాటులో లేవు. ఒక్కో థియేటర్లో ఒక రకంగా అమ్ముతున్నారు. వీటన్నిటి మీద ప్రభుత్వం ఐజమాయిషీ ఉండాలని కోరుతున్నాం. సినిమా థియేటర్లో ముఖ్యంగా లేడీస్కి బాత్రూమ్తో పాటు లెటన్ కాడ సదుపాయాలన్నీ కరెక్ట్గా ఉండాలి. ఇవాళ సినిమా థియేటర్లో ఎక్కడ పారిశుద్ధ్యం అనేది సరిగా లేదు. అసలు బాత్రూమ్లు లెటన్లు అయితే అసలు ఉన్నాయో లేవో మనకు తెలియని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు చూసిన మేరకు థియేటర్లన్నీ మనకు రేట్లు అందుబాటులోకి రావాలి. పారిశుద్ధ్యం, బాత్రూములతో పాటు లెటన్, సీట్లు అన్నీ అందుబాటులోకి రావాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని పూర్తిగా థియేటర్లకు వచ్చి
ప్రేక్షకులు కూడా స్వాగతిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా తాము కుటుంబ సమేతంగా థియేటర్లకు వస్తే గతంలోని 500 లేకపోతే 1000 రూపాయల వరకు అయ్యేది. ప్రస్తుతం ఒక ఫ్యామిలీ మొత్తం వస్తే దాదాపు 2000 వరకు ఖర్చు అవుతుంది. ఇటు టికెట్ల రేట్లు కావచ్చు, దాంతోపాటు క్యాంటీన్లోని అమ్మే ప్రతి వస్తువుకు సంబంధించి చూసినట్టయితే తినుబండారాలు కూడా అధిక మొత్తంలో అమ్ముతున్నారు. ఖచ్చితంగా వీటిని నియంత్రించాలి అనే దానిపై కూడా ప్రతి ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఫోకస్ చేయడంపై ఈ అంశానికి సంబంధించి అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద పూర్తి స్థాయిలోని ధరల నియంత్రణపై ఫోకస్ పెట్టాలి. దాంతోపాటు కొన్ని థియేటర్లోని మౌలిక సదుపాయాలు, ప్రధానంగా వాష్రూమ్కి సంబంధించి మాత్రం ఎక్కడ క్లీనింగ్ కనపట్లేదు. కొన్ని థియేటర్లో ఎక్కడ సదుపాయాలు ఎక్కడా లేని పరిస్థితి ఉంది అనేది కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. ఖచ్చితంగా దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి థియేటర్లోని నాణ్యతా పరంగా తీసుకుంటున్న చర్యలతో పాటు దాంతోపాటు తినుబండారాలకు సంబంధించిన నాణ్యత, ధరలు తగ్గిస్తే ఖచ్చితంగా తాము థియేటర్లకు వచ్చి సినిమా చూస్తానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే అధిక ధరలతోనే అమ్మటం ద్వారా, తినుబండారాలతో పాటు టికెట్లు అమ్మటం ద్వారా ఇబ్బంది పడుతున్నాం అనే అంశాన్ని మాత్రం పూర్తి స్థాయిలో కరాఖండిగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం తనిఖీలు మాత్రం కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు తనిఖీలు చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ థియేటర్లు అట్లాగే మల్టీప్లెక్స్ థియేటర్లకు సంబంధించిన నిర్వహణ ఏ విధంగా ఉంది, దాంతోపాటు తినుబండారాలతో పాటు మరోపక్క మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి, ధరలు ఎంతవరకు పాటిస్తున్నారు, దాంతోపాటు ధరలు ఎంతవరకు పెంచుతున్నారు, దాంతోపాటు ఇటు పూర్తి స్థాయిలో నాణ్యత పరంగా ఎటువంటి చర్యలు తీసుకున్నారు దానిపై కూడా ఒక నివేదికను రెవెన్యూ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు. ఆ తర్వాత మరోసారి సినిమాటోగ్రఫిక్ శాఖ మంత్రితో పాటు మరోపక్క ఇతర శాఖల సంబంధించిన అధికారులతోనే ఉప ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత థియేటర్లకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లో మాత్రం రెవెన్యూ అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో తనిఖీలు కొనసాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. థియేటర్లకు ప్రేక్షకులు ఏ విధంగా రావాలి అనే ధోరణితోని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో తనిఖీలు మాత్రం కొనసాగిస్తుంది. కెమెరా పర్సన్ రంగాతో గాలిప్షన్ సిటీ 24/7 విజయవాడ నుంచి.